హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన రోహిత్ శర్మ నిజంగా ఇది ఒక బాధాకరమైన విషయం. సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడం అనేది కొంచెం ఎక్కడో గుర్చేసినట్టు అనిపించింది అనమాట. రోకో కాంబినేషన్ ఇక నుంచి టెస్ట్ సిరీస్లలో కనపడదు, వాళ్ళిద్దరు కనపడరు అని చెప్పి, ఇద్దరు ఒక చోట ఉండరు అని చెప్పేసి ఒక బాధగా అనిపించింది అనమాట. నేను విరాట్ కోహ్లీ ఫ్యాను, బట్ రోహిత్ శర్మ వాళ్ళిద్దరి కాంబినేషన్, వాళ్ళిద్దరు ఆడేటప్పుడు వాళ్ళిద్దరు గ్రౌండ్ లో ఉంటే చూడడం చాలా నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. నేను రోహిత్ శర్మకు ఫ్యాన్, యాంటీ కాదు. సో యాజ్ ఏ క్రికెట్ లవర్గా రోహిత్ శర్మ అంటే కూడా ఇష్టం. నాకు విరాట్ కోహ్లీ అంటే పిచ్చి అంతే. బట్ రోహిత్ శర్మ ఇంత సడన్ గా ఇట్లా రిటైర్మెంట్ తీసుకుంటారని చెప్పి అయితే అనుకోలేదు. ఈ ఇంగ్లాండ్ సిరీస్ ఆడేసి ఒక గ్రాండ్ గా మనకు సెండ్ ఆఫ్ ఇచ్చింటే బాగుండేదేమో రోహిత్ శర్మగానే అనిపించింది. బట్ రోహిత్ శర్మ అంత సడన్ గా డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏమైందో మరి ఇన్సైడ్ వాళ్ళ దగ్గరే తెలియాలి, వాళ్ళకే తెలియాలి ఏం జరిగిందనేది. బట్ హ్యాపీ ఫర్ హిమ్. సెకండ్ ఇన్నింగ్స్ తన లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది. పిల్లలు ఇద్దరు పుట్టేశారు. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఎక్కువ స్పెండ్ చేయడానికి అవకాశం కూడా దొరుకుతుంది. ఫ్యామిలీతో ఎక్కువసేపు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది రోహిత్ శర్మకి. అండ్ ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే, రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ పరంగా ఓకే, యాజ్ ఎ కెప్టెన్ గా సక్సెస్ఫుల్ కెప్టెన్, మంచి కెప్టెన్ ఇండియాకి. T20s లో కానీ, టెస్ట్లలో కానీ, వన్డేస్లో కానీ ఒక మంచి కెప్టెనే. బట్ ఈ టెస్ట్లో మాత్రం అనుకున్నంత పర్ఫార్మెన్స్ కానీ, అంత క్యాప్టెన్సీ లెవెల్స్ టెస్ట్ వరకు వచ్చేంత వరకు అంత అయితే అనిపించలేదు. టెస్ట్ పరంగా అంత సక్సెస్ఫుల్ కెరీర్ అయితే కాదు నిజంగా చెప్పాలంటే. టెస్ట్లలో కొంచెం ఫెయిల్యూర్సే చూశారు ఎక్కువ. అండ్ తనకు ఇంకోటి ఇప్పుడు తీసుకున్న విధానం నాకు తెలిసి ఏంటంటే, రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణం కూడా తన ఫిట్నెస్ తను గుర్తించి ఇంకా నాకు అవ్వదులే అన్నట్లు ఆలోచించి ఫిట్నెస్ వల్ల తీసుకోవడం జరిగిందేమో అనిపించింది. ఎందుకంటే రోహిత్ శర్మ ఫిట్నెస్ మెయింటెనెన్స్ కొంచెం తక్కువనే ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. సో ఏజ్ కూడా ఆల్రెడీ 36 ఉంది. సో అవన్నీ ఆలోచించి యంగ్స్టర్స్ కూడా అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొత్త వాళ్ళకి కూడా రావాలి కదా అని చెప్పి టెస్ట్ నుంచి తప్పుకోవడం జరిగిందని నాకైతే అనిపిస్తుంది. బట్ అది లాస్ట్ ఒక మ్యాచ్ అన్న ఆడి గ్రాండ్గా రిటైర్మెంట్ తీసుకుని ఉంటే బాగుండేమో ఆ సిరీస్ అయిపోయిన తర్వాత అని అనిపించింది అనమాట. బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఎప్పటికైనా పాత రక్తం వెళ్ళిపోయి కొత్త రక్తం రావాల్సిందే. ఇంతకుముందు సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, గంగూలీ వీళ్ళంతా ఉన్నప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు జాయిన్ అయ్యారు. ఎవరు మన కోహ్లీ, రోహిత్ శర్మ, తర్వాత రైనా, రాయుడు వీళ్ళంతా ఒక్కొక్కరు వచ్చారు. తర్వాత ఒక్కొక్క వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. రైనా వెళ్ళిపోయాడు, రాయుడు వెళ్ళిపోయాడు. అంటే ఆబ్వియస్లీ పాత వాళ్ళు వెళ్తే కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు లెజెండ్స్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళకి కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం రావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా క్రికెట్ నుంచి తప్పుకోవాలి. వాళ్ళ టైం వచ్చిన వాళ్ళు కూడా గుర్తించి మాది ఇక్కడ వరకే, మేము ఇక్కడ వరకే, మా బాడీ ఇక్కడ వరకు సపోర్ట్ చేస్తుంది, మేము ఇక్కడ వరకే ఆడగలము అని వాళ్ళు కూడా గుర్తించుకొని సో వాళ్ళు తప్పించుకున్నప్పుడు సో అంటే వరస్ట్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ కదా అని నా ఒపీనియన్ అనమాట. అంత తగ్గేటప్పుడు ఇంకా మనకి కెరీర్లో అక్కడి నుంచి మనం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ తీసుకోవడం నిజంగా చాలా బెటర్. అక్కడ రెస్పెక్ట్ నిలబడిపోతుంది. సచిన్ టెండూల్కర్ కూడా 40 years వరకు ఆడాడు, కానీ ఎక్కడ తగ్గలే. ఎక్కడ తన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చూశారు, కానీ ఫైనల్గా కప్పు కొట్టి రిటైర్మెంట్ ఇచ్చారు. అదే అనమాట. సో మనోళ్ళు ఇక్కడ టెస్ట్ వరకు ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చాడు రోహిత్ శర్మ. బట్ వన్డే మాత్రం కంటిన్యూ చేస్తా అని చెప్పాడు. వన్డే కప్పు కొట్టే వరకు వదిలిపెట్టట్లేడు అనమాట. ఈ 2027 ఖచ్చితంగా వరల్డ్ కప్ కొట్టి వెళ్తా అన్నట్టు ఫిక్స్ అయ్యాడు. రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ వీళ్ళిద్దరూ ఆ కప్పు తీసుకొని పోవాలని చెప్పి దాని మీద ఒక పట్టుదలగా నిలబడుకున్నారనమాట. సో మనకు 2027 వరల్డ్ కప్ వరకు వన్డేస్లో అయితే వీళ్ళిద్దరిని చూడొచ్చు. అండ్ టెస్ట్లలో విరాట్ కోహ్లీ ఒకడే కనపడతాడు ఇప్పటి నుంచి. సో కొంచెం ఎక్కడో భయం కూడా స్టార్ట్ అయింది. విరాట్ కోహ్లీ కూడా ఎప్పుడైనా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడా సడన్ గా టెస్ట్లకి అని చెప్పి ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. బట్ యాజ్ ఫిట్నెస్ విరాట్ కోహ్లీకి ఉన్నంత ఫిట్నెస్ ఎవరికి లేదు కాబట్టి ఇండియన్ టీంలో యాజ్ యంగ్స్టర్స్ తో పోలిస్తే కూడా ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది విరాట్ కోహ్లీకి. అలాంటి విరాట్ కోహ్లీ అప్పుడే రిటైర్మెంట్ ఇస్తాడా అంటే నాకు తెలిసి డౌటే. బట్ ఎక్కడో చిన్న భయం అయితే మొదలైంది అబ్బా. ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్ లో నేను మళ్ళీ ఇంకా ఆస్ట్రేలియా సిరీస్ కి రాకపోవచ్చు, ఇదే నా లాస్ట్ సిరీస్ అని చెప్పి అన్నాడు కదా. అక్కడ భయం మొదలైంది, ఎప్పుడు ఎక్కడ రిటైర్మెంట్ ఇస్తాడో అని చెప్పేసి.